పేరుకి వందనం భారీ కోతలతో బంధనం అంటూ నిజమైన లబ్ధిదారులపై అడ్డగోలుగా వేటు 300 యూనిట్ల కటాఫ్పై రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన మహిళలు ఆ మేర విద్యుత్ వినియోగం లేకపోయినా తల్లికి వందనం కట్ సగటు 300 యూనిట్లు తీసుకోకుండా వంచారని ధ్వజం కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులందరికీ మొండి చేయి పీఎం శ్రీ స్కూళ్లలో ఏకంగా 30,000 మందికి ఎత్తివేత ఈ స్కూళ్లను టార్గెట్ చేయడంపై బీజేపీ నేతల ఆగ్రహం పలు జిల్లాల్లో స్కూళ్లు అవుట్ వందలాది విద్యార్థులను ఒక్కదానికి రానివైన తలపట్టుకుంటున్న హెచ్ఎంలు జవాబు చెప్పేవారే కరువు అంగన్వాడీలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆప్కా చిరుద్యోగులకి కట్ మరోవైపు ఒక్కరి పేరుతోనే 10,000 సంఖ్యలో పిల్లలు అంకెలగాడితో మభ్యపెడుతున్న కూటమి ప్రభుత్వం అంటూ నేను నా భర్త కూలి పనులు చేసుకుంటూ చిన్న ఇంట్లో జీవిస్తున్న మాకు 2 పిల్లలు ఒకరు 8 మరొకరు ఇంటర్ చదువుతున్నారు తల్లికి వందనం డబ్బులు వస్తే ఫీజుల అవసరం తీరుతుంది అనుకున్నా నాకు డబ్బులు పడలేదు సచివాలయానికి వెళ్తే 300 యూనిట్ దాటి కరెంటు వాడటం వల్ల డబ్బులు రాలేదని చెప్పారు మాకు ఎప్పుడు కనీసం 100 యూనిట్లు కూడా రాలేదు అట్లాంటి 300 యూనిట్లు అని ఎలా చెప్పారంటే సచివాలయ సిబ్బందిని అడిగాం తామేమీ చేయలేమంటున్నారు గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా అమ్మఒడి తీసుకుంటున్నాను అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇక్కడ. జననేత పర్యటనకు